పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మరికాసేపట్లో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. తన అనుచరులకు ఫోన్లు చేసి తాను పార్టీ మారుతున్నట్లు మహిపాల్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. సాయంత్రం 4 గంటల తర్వాత సీఎం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. తన అనుచరులకు ఫోన్లు చేసి తాను పార్టీ మారుతున్నట్లు మహిపాల్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. సాయంత్రం 4 గంటల తర్వాత సీఎం సమక్షంలో కాంగ్రెస్లో చేరనున్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. తన అనుచరులకు ఫోన్లు చేసి తాను పార్టీ మారుతున్నట్లు మహిపాల్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. సాయంత్రం 4 గంటల తర్వాత సీఎం సమక్షంలో కాంగ్రెస్లో చేరుతారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మరికాసేపట్లో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. తన అనుచరులకు ఫోన్లు చేసి తాను పార్టీ మారుతున్నట్లు మహిపాల్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. సాయంత్రం 4 గంటల తర్వాత సీఎం సమక్షంలో కాంగ్రెస్లో చేరనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్లో అందిస్తారు. సాదిక్, చెప్పండి. ఎంఎన్ఆర్ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. మన ఇటీవల జరిగినటువంటి ఈ చేరికలు మరొక ముందే మరో ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ పార్టీలోకి చేరబోతున్నారు. షేర్లింగపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ జైన్ కావడంతో 9 చేరింది. మరో పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా పార్టీలో మారేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చలు జరిపిన తర్వాత ఆయన ఈరోజు మంచి రోజు నవమి కావడంతో సాయంత్రం 4 గంటలకు చేరే అవకాశం ఉన్నట్టుగా మనకు గాంధీభవన్ వర్గాలు చెప్తా ఉన్నాయి. సో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారి సంఖ్య 9కి చేరుకుంది. మరో ఒకరు కూడా అంటే ఈరోజు సాయంత్రంకు మనకు పటాన్చెరు ఎమ్మెల్యే ఉన్నటువంటి గూడెం మహిపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తన యొక్క సహచరులతోని తన యొక్క అనుచరులతోని పూర్తి స్థాయిలో మాట్లాడిన తర్వాత వారు కూడా పార్టీ మారాలని కూడా చెప్పడం జరిగింది. వారందరితో పాటుగా గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు మనకు దానం నాగేందర్, కడియం సిఆరి, తెల్లం వెంకటరావు, పోచారం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, కాళ యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో పాటుగా రాజనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఇటీవల షేర్లింగపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ జైన్ కావడం జరిగింది. ఇప్పుడు తాజాగా మనకు కుత్బుల్లాపూర్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఇంకా పార్టీ మారను అని కొద్దిసేపు క్రితం మాట్లాడారు. కానీ ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక టచ్లో ఉన్నట్టుగా అయితే సమాచారం అవుతుంది. తాజాగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీ చీఫ్ అదే దీపదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో పాటుగా మరో 3 సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అందులో ఎల్బీ నగర్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అదేవిధంగా ఉప్పల్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అంబర్పేట సంబంధించినటువంటి కాళ యాదవ్ కూడా కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో వచ్చేందుకు తాము సిద్ధము, అభివృద్ధి లక్ష్యంగా, నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా, ఆత్మగౌరవానికి ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి స్పేస్ను మేము ఉపయోగించుకుంటామని కూడా చెప్తా ఉన్నారు. సో 10 సంవత్సరాల పాటు కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా మట్టుకు
మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది. అదేవిధంగా మానసికంగా క్షోభను అనుభవించాము. అదేవిధంగా ఆత్మ గౌరవం లేకుండా బతికాము. డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా విధానాలు చూసినట్టయితే అందరూ కూడా 6 గ్యారంటీ స్కీమ్స్ అభయస్థ మేనిఫెస్టో పూర్తి స్థాయిలో అవుతుంది. మంత్రులకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఉంది. అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధి కోసం పాటుపడుతున్నామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. వీటన్నిటికీ ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. ప్రధానంగా హైదరాబాద్ను అంటే మొత్తం తెలంగాణను 3 రకాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విజన్ను ఉపయోగించడం జరిగింది. అర్బన్ సంబంధించినటువంటి అర్బన్, సెమీ అర్బన్, రూరల్ అంటే అర్బన్ తెలంగాణ, రూరల్ తెలంగాణ, సెమీ తెలంగాణ విధంగా ఉండబోతుంది. అదేవిధంగా హైదరాబాద్లో మూసీ రివర్ ఫ్రంట్ను పూర్తి స్థాయిలో ఉపయోగించి థేమ్స్ నది, లండన్లో థేమ్స్ నది ఏ తరహాలో ఉంటుందో ఆ తరహా ఉండే విధంగా చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా టీ స్క్వేర్ సంబంధించింది రాయదుర్గంలో నిర్మించబోతున్నారు. సో హైదరాబాద్పై పూర్తి స్థాయిలో కూడా ఒక అభివృద్ధి నమూనాను చూపిస్తున్న నేపథ్యంలో వారు కూడా ఈ యొక్క అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కూడా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఇప్పటివరకైతే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారి సంఖ్య పెరగడంతో కాంగ్రెస్ పార్టీ యొక్క సంఖ్య 75కు చేరుకుంది. మరో 4-5 కూడా ఈ వారంలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సంప్రదింపులు కొనసాగుతూ ఉన్నాయి. సో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఈరోజు సాయంత్రం 4 గంటలకు మంచి రోజు కావడంతో ఈరోజు చేరే అవకాశం ఉన్నట్టుగైతే మన గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు కూడా చెప్తున్నాయి. ఈరోజు కూడా జైనింగ్స్ ఉంటాయి. రేపు కూడా జైనింగ్స్ ఉండే అవకాశం అయితే కనబడుతుంది. నిన్న మంచి రోజు కాకపోవడంతో నిన్న జైన్ కాలేదు, కానీ ఈరోజు జైన్ అవుతారని చెప్తా ఉన్నారు. సో ఏదైనప్పటికీ మిగతా సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. మనకు ఇప్పటిదాకా చూసినట్టయితే కూకట్పల్లి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మాధవర కృష్ణారావు కూడా సంప్రదింపులు కొనసాగుతుంది. అరికపూడి గాంధీ ఆయనతో మాట్లాడిన సందర్భంలో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మాధవర కృష్ణారావు కూడా సిద్ధంగా పడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో గ్రేటర్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సాయంత్రం 4 గంటలకు మనకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్న విషయం స్పష్టంగా మనకు సంకేతాలు అందుతున్నాయి. ఏమన్నారు? థ్యాంక్ యూ సాదిక్.